ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. అది నశించిన రోజున అది మనిషిలో మరో మనిషిని కనిపిస్తుంది. చేతి నుంచి విసిరిన రాయి తిరిగి రాదు. వచ్చిన అవకాశం చేయి జారిన తిరిగి రాదు. గడిచిపోయిన వయసు తిరిగి రాదు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. నోటి నుంచి జారిన మాట తిరిగి రాదు. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుట మనిషిని చులకంగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఈ లోకములో నిజమైన బిచ్చగాడు ఎవడంటే జీతం వస్తున్న కూడా లంచం తీసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగి. కోట్లు సంపాదించాలని అత్యాశలు లేవు. అద్దాల మేడలు నివసించాలని కోరిక లేదు. చేసే వృత్తి ఇంకొకరికి కీడును చేయకుండా వచ్చే సంపాదన కుటుంబాన్ని పోషించేంతగా, చేసే ఖర్చులు అవసరానికి అనుగుణంగా ఉంటే చాలు. ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకిష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే నరకం కనబడుతుంది. నీ జీవితంలో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదల సమయం ఆసన్నమైందని అర్థం. గెలవాలనే తపన దృఢంగా ఉంటే నిన్ను ఓటమి ఎప్పటికీ తాకలేదు. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కడుపు కొట్టడు. మీ హృదయం మీకు చెప్పేది నమ్మండి, ఇతరులు చెప్పేది కాదు. మనం చూసేది ప్రధానంగా మనం వెతుకుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది. బాధలో ఉన్న వారిని చూసి నవ్వొద్దు. రేపు నీకు ఆ గతి రావచ్చు. తల్లి గర్భములో నుంచి ఈ లోకానికి వస్తూనే అందరిని నవ్విస్తావు, ఆనందింపజేస్తావు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అందరినీ ఏడిపిస్తూ వెళ్తావు. తల్లి గర్భములో నుంచి ఈ లోకానికి వస్తున్నప్పుడు చేతివేళ్లు గట్టిగా బిగించి ఈ లోకానికి వస్తావు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చేతులు తెరిచి వెళ్ళిపోతావు. అత్యాశ గల వ్యక్తిని బహుమతితో సంతృప్తపరచండి. కఠినమైన మనిషిని ఒక్క నమస్కారం చేసి సంతృప్తపరచండి. ఒక మూర్ఖుడికి గౌరవం ఇవ్వడం ద్వారా అతన్ని సంతృప్తపరచండి. ఒక మంచి వ్యక్తికి నిజం చెప్పి సంతృప్తపరచండి. తగిలిన దెబ్బనైనా మరిచిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. నోరు లేకుండానే పలకరిస్తుంది ఈ డబ్బు. కళ్ళు లేకుండా శాసిస్తుంది ఈ డబ్బు. చేతులు లేకుండానే ఆడిస్తుంది ఈ డబ్బు. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది ఈ డబ్బు. లేని బంధాలను కల్పిస్తుంది ఈ డబ్బు. ఉన్న బంధాలను తుంచి పాడేస్తుంది ఈ డబ్బు. మనసు లేని ఈ డబ్బు, మనిషి చేసిన ఈ డబ్బు. గుడిలో ఇచ్చే ప్రసాదములో చక్కెర తగ్గితే ఏమి పర్వాలేదు, ప్రసాదం అని పడేయకుండా తినేస్తాం. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో ఏవో కొద్ది రోజులు బాగా లేవని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఏమి పర్వాలేదు అనుకొని ముందుకు నడుద్దాం. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం తీయగా ఉంటుంది. నువ్వు త్వరగా నడవాలంటే ఒంటరిగా నడువు. చాలా దూరం నడవాలంటే ఇతరులతో కలిసి నడువు. బాధలో ఉన్న వాడిని బాగున్నావు అని అడగడం అమాయకత్వం. బాగున్న వాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. అందరూ అనుకుంటారు నిశ్శబ్దంగా ఉండేవాడికి ఏమి తెలియదని, కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అన్ని తెలిసిన వాడే నిశ్శబ్దంగా ఉంటాడని.